హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీలో గ్రేవీ బాగా రావాలంటే ఏ విధంగా చేయాలో చూద్దామండి. నేనైతే ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. అది నీట్గా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు చిన్నపాటి కప్పులో పెరుగు తీసుకొని దాంట్లో వేసుకొని ఆ చికెన్కి మొత్తం కలుపుకోవాలి. ఆ చికెన్కి మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 7-8 పచ్చిమిరపకాయలు, ఒక పెద్దపాటి ఉల్లిపాయను తీసుకొని దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ను పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో ఒక టమాటోని కూడా వేసుకొని దాన్ని జ్యూసి పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నపాటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లి పేస్టుని, పచ్చిమిరపకాయల పేస్టుని దాంట్లో వేసుకొని ఇలా 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత పక్కన ఉంచుకున్న టమాటో జ్యూస్ని కూడా అందులో వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఇలా మరో 3 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా నూనె పైకి రావాలండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం చికెన్కి పట్టేలా ఇలా 5-10 నిమిషాలు సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు ఆ నూనె పేరుకునేంత వరకు బాగా ఉడికించుకొని దాంట్లో కొద్దిగా గరం మసాలా పౌడరు, ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.